అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్తంగా శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం 9వ వార్షికోత్సవ వేడుకలు మంగళగిరిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ములికిసాయి పర్యవేక్షణలో మంగళగిరి కుప్రా కాలనీలో గల అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారి అల్లక నమశివాయ భద్రకళ దంపతుల నివాసం వద్ద బోనాల పూజ కార్యక్రమం నిర్వహించి మాన్యం వారి నివాసం నుండి అంబలి బోనం తీసుకొచ్చిన అనంతరం సుమారు 600 మంది మహిళలు బోనాలు శిరస్సుపై పెట్టుకుని కుప్రా కాలనీ 5వ లైన్ నుంచి ఆరంభమైన ఉత్సవంలో పాల్గొన్నారు. బోనాల ఉత్సవంలో కోలాట ప్రదర్శన, దేవతామూర్తుల వేషధారణ, కనక తప్పెట్లు, మేళతాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వారితో పాటు దేవాంగ సంఘ పెద్దలు, అతిథులు అనుసరించగా ఆ వెనుక మహిళలు బోనాలతో ఉత్సవంగా బయలుదేరారు. రాజీవ్ సెంటర్, మిద్దె సెంటర్ మీదుగా గాలిగోపురం వద్దకు చేరుకుని ఘాట్ రోడ్ మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దాటి గండాలయపేట శ్రీ తోతాద్రి పోలేరమ్మ వారి ఆలయానికి చేరుకుని మహిళలు వరుస క్రమంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ దేశీయ జలమార్గముల ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ జాగాబత్తుల శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మాడిశెట్టి శివశంకరయ్య, కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం పాలక మండలి సభ్యులు ముతికి వీర వెంకట సత్యనారాయణ, కుసనంకోట శ్యామలారావు, బీరక నాగమల్లేశ్వరరావు, పడవల నాగప్రసాద్, మాన్యం అచ్చయ్య, బాసిన శంకర్రావు, కనకం రాజారావు, కొమ్మల శివ, మాన్యం రాము, కటకం చిన సత్యనారాయణ, ఆకాశపు నాగమల్లేశ్వరరావు, కొండక వెంకటేశ్వరరావు, యుద్ధం అప్పారావు, బొమ్మన రవికుమార్, ఎర్ర సత్యనారాయణ, పడాల ప్రసాద్, గుత్తి వీరాంజనేయులు, కొమ్మన దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, పిచ్చుక నాగనరసింహారావు, ఎర్ర సురేష్, గోరు లవరాజు, మాన్యం రమేష్, బత్తుల మధు, ఉప్పు మహేష్, గోరు తేజేశ్వరరావు, దంతంశెట్టి పోతరాజు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్, నక్కిన చిన వెంకట్రాయుడు, పృథ్వీ రవి, పులి రామచంద్ర, నక్కిన విజయలక్ష్మి, బండ్ల బాబు, కూర్మా రాహుల్ జీ, ఏరాసు అరుణ్ బాబు, అలంక నాగేశ్వరరావు, వట్టం గణేశ్వరరావు, కర్రం రవి, బూసం రాజశేఖర్, చెప్పరం మల్లికార్జునరావు, ఎర్ర ధనుంజయరావు, కాసిన సవరరాజు, ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు వేటపాలెం జెడ్పీటీసీ బండ్ల తిరుమలాదేవి, ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ చీరాల మాజీ జెడ్పీటీసీ పృథ్వీ అరుణ, బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కూర్మ రాహుల్ జీ, ఈశ్వరి దంపతులు, ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి యారాసు అరుణ్ బాబు, శారదా దంపతులు, గౌరవ సభ్యులు బులసల రామలక్ష్మి, పింజల ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్, రాష్ట్ర టీడీపీ చేనేత కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నడుస్తున్నాయి. దీనికోసం వేలాది మందిగా దేవాంగ సోదరులు సోదరీమణులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. వారితో పాటుగా చేనేత నాయకులు, ఇతర వృత్తుల్లో ఉండేటటువంటి ఇతర కులస్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. కేవలం దేవాంగ కులస్తులకే సంక్షేమం కోసం, వారి అభివృద్ధికే కాకుండా అన్ని చేనేత కులాలు కలిసిమెలిసి ఉండాలి, కలిసి ఎదగాలి, ఒక స్థాయిలో ఉండాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఉద్దేశంతో పాటు మంగళగిరి స్థానిక ప్రజలందరూ, వారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతి సౌభాగ్యాలతో విరజిల్లాలని చంద్రబాబు నాయుడు, శ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమాంతో ఈ రాష్ట్రం పలు కాలాల పాటు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం సమిష్టితో
ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క చౌడేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలని అనేటువంటిది అభినందనతో అందరూ చేనేతలందరికీ కూడా అనేటువంటిది ఆమె యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి సాధుత్వం కలిగిన ఈ చేనేతలు అందరూ కూడా అమ్మవారి యొక్క దయ కృప అనేటువంటి దాంతో శాశ్వతంగా అనేటువంటి ముందుకు నడవాలని అలాగే అమరావతి దేవాంగ సంక్షేమ సంఘానికి ప్రత్యేకంగా గత 9 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మొత్తం చేనేత కులబాంధవులందరికీ కూడా మరొక్కసారి అమ్మవారి దీవెనలతో శుభాకాంక్షలతో ధన్యవాదాలు. యావత్ దేవాంగ సమాజానికి మొత్తానికి కూడా ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే చరిత్రలోకి వెళ్తే దేవదాన మానవులందరూ కూడా వస్త్రాలు లేక కట్టుబట్ట లేక జంతు చర్మాలో ఆకులు కట్టుకుని సంచరిస్తూ ఉంటే అది చూసిన నారద మహర్షి ఆ పరమశివుని దగ్గరికి వెళ్ళి, స్వామి ఏంటి విచిత్రం, అందరూ మానరక్షణ కోసం జంతు చర్మాలు ఆకులు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు, సిగ్గుతో ఇబ్బంది పడతా ఉన్నారు, దీనికి పరిష్కార మార్గం ఏంటని నారద మహర్షి ఆ పరమశివుని అడిగినప్పుడు ఆ పరమశివుడు నిజంగా దీనికి పరిష్కారం కావాలని ఈ వివస్త్రులైన దేవదాన మానవులకి వస్త్రాన్ని సృష్టించాలని ఒక ఆలోచనతో ఆయన పాలనేత్రం నుంచి దేవల మనుబ్రహ్మను సృష్టించి మొత్తం ఈ ప్రపంచానికి వస్త్రాన్ని తయారు చేయమని ఆదేశాలతో మరి దేవల మనుబ్రహ్మని ముందుకు పంపిస్తే ఆ దేవల మనుబ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వలువలు సేకరించి బ్రహ్మదేవుని నాభి కమలం నుంచి ఉన్న తంతువులను సేకరించి వస్త్ర నిర్మాణార్థం ప్రయాణం చేస్తూ ఉంటే దానవులు అడ్డగించి ఈ వస్త్ర నిర్మాణం జరిగితే దేవతలకు మాత్రమే ఈ వస్త్రాలు అందుతూ చెప్తే దానవులకి మనకు చెందవని చెప్పి ఈ దానవులు ఈ వస్త్ర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నంలో దేవల మనుబ్రహ్మను అంతరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జ్యోతి స్వరూపంలో చౌడేశ్వరి దేవి ఆవిర్భవించిన రోజు ఈ ఆషాఢ అమావాస్య. ఈ రోజుని ప్రపంచంలోని దేవాంగ సోదరులందరూ కూడా అత్యంత పవిత్రమైన రోజుగాను, మన మూలపురుషుడు దేవల మనుబ్రహ్మని రక్షించిన మాత చౌడేశ్వరీదేవి ఉద్భవించిన రోజుగాను మరి అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎన్ని సందర్భాల్లో ఎంతమంది జరిగినప్పటికి కూడా ఈ మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాటి చేనేత కులబాంధవులను కూడా ఆహ్వానిస్తూ ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి అందరి సమక్షంలో మంచిగా సుభిక్షంగా హైందవ ధర్మ ఆచారాలకు మరి అనుకూలంగా సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ అందరిలోనూ కూడా పాపభీతి దైవభక్తి కలిగే విధంగా వీరు చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా జేజేలు పలుకుతూ వాతావరణం అనుకూలించపోయినప్పటికి కూడా అందరూ ఇంతమంది పెద్దలు హాజరై ఆహ్వానించిన వారు ఎవరూ కూడా నాకు రావడం కుదరదనే ఆలోచన లేకుండా అందరూ ఇక్కడికి విచ్చేసి మహిళలు కూడా బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మరి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి హృదయపూర్వకంగా నేను నమస్సమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి ఈ బోనాల కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఇది ఇప్పుడు 9వ సంవత్సరంగా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పుర ప్రజలందరూ కూడా సహకరిస్తూ అలాగే మరి అనేక కుల సంఘ నాయకులు కూడా మా ఈ కార్యక్రమానికి హాజరై ఇది ఎంతో ఘనంగా చేయడానికి మరి ఇక్కడ శ్రీ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు బల్ల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అలాగే మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మా గంజి చిరంజీవి గారు అలాగే నందం అబద్దయ్య గారు రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు కార్పొరేషన్ అధ్యక్షులు అలాగే పడవల మహేష్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు అలాగే మరి అతిరథర మహారథులందరూ కూడా ఈ మంగళగిరి గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. మరి ముఖ్యంగా ఈ రోజున 600 మంది మహిళలు బోనాలతో ఈ ఊరేగింపుగా జరుగుతూ మరి ఇక్కడ ఏ అమ్మవారి గుడికి వెళ్తాం మన పోలేరమ్మ వారి గుడిలో ఇక్కడ మరి ఈ బోనాలు సమర్పించడం జరుగుతుందని మరి ఈ రామలింగ చౌడేశ్వరి దేవి అనుగ్రహంతో మరి రాష్ట్ర ప్రజలందరూ ఒక సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం మరియు అలాగే రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున అందరికీ కూడా శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ప్రతి ఏటా చౌడేశ్వరి అమ్మవారికి బోనాలు సమర్పించే ఆచారం ఇక్కడ మంగళగిరి నుంచి కొప్రా కాలనీ దగ్గర నుంచి ప్రతి ఏటా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం ఈ రోజున జరుగుతూ ఉంది. శ్రీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అలాగే మిగతా దేవాంగ పెద్దలు, రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా నాయకులు, జిల్లా కుల సంఘ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజున చాలా ఘనంగా అమ్మవారికి బోనాలు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. ఏదైతే మంగళగిరి అలాగే అమరావతి అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఆ అమ్మవారి కృప ఉండాలి, ఆ చౌడేశ్వరి అమ్మవారి కృప ఉండాలని చెప్పి ఈ సంఘం తరపున వీళ్ళంతా కూడా చేనేత సోదరులు, మా సహోదరులు అందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, అందులో మంగళగిరి మరింత సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అదేవిధంగా అమరావతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణం కుప్పురా కాలనీలో మరి చౌడేశ్వరి అమ్మవారి యొక్క 9వ బోనాల మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి పెద్దలు అనేక మంది మరి పుర ప్రముఖులు అదేవిధంగా దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దాదాపు 9 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా బ్రహ్మాండంగా ఈ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి మంగళగిరి కుప్పురా కాలనీ నుంచి మెయిన్ బజార్ మీదుగా 3వ వార్డులో పోలేరమ్మ గుడి వద్ద ఈ బోనాలు సమర్పణ జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం దాదాపు ఈ సంవత్సరం 600 పైసలకు మరి మహిళలు ఈ యొక్క భవనాలని ఘనంగా తీసుకొని వెళ్ళటం, అమ్మవారికి సమర్పించటం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా దేవాంగ సంక్షేమ సంఘం వారిని అమ్మవారు అన్ని వేళలా మరి ఆశీర్వదించాలని, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల్ని, మంగళగిరి పట్టణ ప్రజల్ని అందరిని కూడా మరి ఆమె యొక్క చల్లని చూపులు అందరి మీద కూడా ఉండాలని, చేనేత వర్గీయులైనటువంటి వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి మరి దేవాంగులే కాకుండా పద్మశాలీలు కానీ వివిధ మరి చేనేత కులానికి సంబంధించినటువంటి అందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవాంగ సంక్షేమ సంఘం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అత్యంత భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలన నుంచి వచ్చిన దేవాంగ సోదరీమణులు అందరి ఆధ్వర్యంలో 600 మంది ఈరోజు గండాలయపేటలో ఉన్న పోలేరమ్మ తల్లికి చౌడేశ్వర అలంకరణ బోనాలు సమర్పణ. ఇది 9వ సంవత్సరం. ఇంత భారీ ఎత్తున పుర ప్రముఖులు అదేవిధంగా దేవాంగ సంక్షేమ సంఘ నాయకులు, కార్యకర్తలు వేలాది మంది పాల్గొన్నారు. ఆ తల్లి దయతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారో తప్పకుండా ఆ తల్లి దయతో రైతాంగం పాడి పరిశ్రమలతో మంచి అభివృద్ధి చెందాలని, పేద ప్రజలందరూ కూడా కష్టాలు తీరి ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ఆ తల్లి దయ ఆశీస్సులు ఉండాలని దేవాంగ సంక్షేమ సంఘం దినదిన ప్రవర్ధమానమై ఎవరైతే సంక్షేమ
కోసం అహర్నిశలు కష్టపడుతున్నారో వాళ్ళ కోరికలన్నీ తీరి చేనేత పరిశ్రమ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సంక్షేమ సంఘ పెద్దలందరికీ పుర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరి ప్రతి ఏటా కూడా అమ్మవారికి, చౌడేశ్వరి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 600-700 మంది మహిళలతో అమ్మవారికి బోనాలు సమర్పించేదానికి మరి గండాలయపేటలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి బయలుదేరుతాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి మరి దేవాంగ సోదరులు, నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క చౌడేశ్వరి అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి ప్రాంతమైనటువంటి కుప్రావు కాలనీ 5వ లైన్ నుంచి ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం మరియు అమరావతి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరీదేవి బోనాలు కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు కానివ్వండి, ఈ కుప్రావు కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాంగ సోదరీ సోదరమణులందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనంతా కూడా ఒక కట్టుబాటుతో నిలబడటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే చౌడేశ్వరీదేవి బోనాలు కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఇది 9వ సంవత్సరం ఈ నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు. చౌడేశ్వరీదేవి ఆశీస్సులు కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్యులు వారికి, కూటమి నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరీ సోదరమణులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బళ్ళా వెంకటరమణ గారండి వాళ్ళ టీం అందరికి కూడా చౌడేశ్వరీదేవి ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళ్ళ ఉండాలని, మనంతం అభివృద్ధి చెందడానికి ఆ తల్లి దీవెనలు ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అమరావతి దేవాంగ సంఘంకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్యేషు సర్వదా శ్రీ మహా గణాధి పతయే నమో నమః. ప్రార్థన సర్వాత్మకః ఏవత్వలం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. सहस्रवरमशुप्रणाशिनी श्री महागणपति देवता प्रसादं यजमानस्य शिरसा गृह्णामि. उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु, सकल कार्य दिग्विजया फलसिद्धिरस्तु. गणपतिनि ముందుకి వెనక్కి కదిలించండి. యజ్ఞేన యజ్ఞమయజనాగం మహిమానశ్చయంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ओम शरीरे पुनरस्वादक्षः पुनः प्राणमिहनो देहि भोगं जोगपश्येमतो. श्रीमात्रे नमः. तिनो भव, वरदो भव, सुमुखो भव, सुप्रसन्नो भव, निराशनं कुरु ध्यानं. श्री महासरस्वती महालक्ष्मी स्वरूपिणी चौडेश्वरी देवताये नमो नमः. ध्यायामि, नमस्कारं చేసుకోండి. ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं परिकल्पयामि, सुवर्ण नवरत्नानि सिंहासनं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि. अतः औपचारिक स्नानम् अम्मवारि మీద కొద్దిగా నీళ్లు చల్లండి. लक्ष्मीं क्षीरसंतराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूत समस्तदेवनितां लोकैकदीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्धव ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं श्रीलक्ष्मीवरलक्ष्मीश्च प्रसन्नामो सर्वदा पराङ्कुशोपासो वेदमुद्रां करैर्हंसीं कमलासनस्तां बालार्ककौलिप्रतिभां त्रिनेत्रां भजेऽहम् अम्बाजगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. श्रीमात्रे नमः. औपचारयामि. अतः कुंकुम विलेपनम कुंकुम विलेपनम पशुप कुंकुम अम्मवारि దగ్గర వేయండి కొద్దిగా. పద్యే సుతరసుతరసే నమః. అగ్నేత్వం పారయానవ్య అస్మాన్ సస్య దుర్గాని విశ్వా పోష ప్రతే బహురాన వర్మే భవాతో కాయకన్యాయ సంయోః విశ్వానినా
दुर्गः जातवेदस्यन्दन्ननामादुरुदादिपरिहारनञ्जरिमा नागश्चपृष्ठविसम्मसाना वैष्णवीं लोके हिमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। श्रीमात्रे नमः। कुङ्कुमार्चन पूजने नमः। पद्माय नमः। पद्माय नमः। सुजय नमः। स्वाहाय नमः। सदाय नमः। धन्याय नमः। हिरण्मये नमः। लक्ष्मे नमः। नित्यपुष्टाय नमः। भीमावरये नमः। आदित्ये नमः। आदित्ये नमः। देवताय नमः। सुधारण्ये नमः। कमलाय नमः। कान्ताय नमः। क्षीरोर्धा नमः। संभवाय नमः। अनुग्रहप्रदाय नमः। बुद्धये नमः। नगाय नमः। हरिवल्लभाय नमः। शिवाय नमः। प्रदाय नमः। देवताय नमः। लोकलोकविनाशाय नमः। धर्मनिलयाय नमः। करणाय नमः। लोकमात्रे नमः। पद्मप्रियाय नमः। पद्मसर्वाक्षे नमः। पद्मसुन्दर्ये नमः। पद्मनाभप्रियाय नमः। रमाय नमः। पद्ममालाधराय नमः। देव्ये नमः। पद्मगन्धन्ये नमः। पुण्यगन्धाय नमः। सुप्रसन्नाय नमः। प्रसादाय नमः। सत्ये नमः। विमलाय नमः। शशनन्ये नमः। दुष्टये नमः। दारिद्र्यनाशिन्ये नमः। प्रीतिपुष्करण्ये नमः। शान्ताय नमः। श्रीमहाव्याम्बराय नमः। श्रिये नमः। भास्कर्ये नमः। विलवरलयाय नमः। वरारोहाय नमः। ईश्वर्ये नमः। सुन्दराय नमः। हरण्ये नमः। हेममारण्ये नमः। धनदानचक्रये नमः। श्रुतये नमः। श्रेणसौम्याय नमः। सुप्रदाय नमः। भुवनेश्वर्ये नमः। श्रीमात्रे नमः। नानाविध परिमलपत्रपुष्पाक्षितां समर्पयामि। धूमाग्रापयोपयं प्रतिगृह्यतां धूमाग्रापयामि। दीपं दर्शयामि। धूपदीपादशुद्धाजमनीयं समर्पयामि। नैवेद्यं कृत्वा सर मेदరు కొబ్బరి కొట్టేసేయండి ఇప్పుడు మేదందరూ కింద కొడతారు ఇక్కడ కొట్టేసుకు హారతి ఇచ్చేసిన తర్వాత ఓం యాపలనియాపలా పుష్పాయ చ పుష్పనే బృహస్పతి వృషోదస్థానామంచంతకం హదా ఇది ఫలోదకం సమర్పయామి తచ్చమ్యోరారుణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జగాద వేషజం శం న అస్మద్విపదే శం చ దిక్పదే ఓం శాంతి 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 भद्रं कर्णेव शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यत्राः श्रीरङ्गे स्वस्तिवागं दुस्तनोभिः वशेम देवहितं विदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्तमाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नश्चाक्षरश्चरेभिः स्वस्ति न यामि स्वस्ता प्रक्षालयामि समर्पयामि ताम्बूलादक्षतां समर्पयामि भोगे बने అందరూ ఎన్ని పెద్దలు వచ్చేసారు కింద వెయిటింగ్ గ్రేట్ చేయండి పూజ చేసుకుని అందరూ ఒక్క స్పూన్ వేయండి దానిలో ఒక స్పూన్ దీనిలో ఒక స్పూన్
లక్ష్మి పంతులు గారు కనకదప్పట్లో మోగిస్తున్నామని చెప్పండి.
దిక్కయ్యున్నా మాకు దిక్కయ్యున్నా మాతవు నీవే కాశ్మీర దేశమున కనక దుర్గవు నీవే చిరకాలము మాకు వ్రతము నీవే మలయాళ దేశమున అనే మంత్రములు నీవే భాస్వరంబుగా మాకు బలిమి నీవే కట శూన్యములను తాకకుండగా నీవే మటు మాయ బిడ్డలకు అమ్మవు నీవే ఇంతటి ధైర్యంబు మాకిచ్చినప్పుడు అంత మహకేలా మధ్యలోని చింతమ్ము ప్రస్తుతింప అమ్మినమ్మ గౌడాంబ కనకదాంబ పచ్చముఖబింబ పద్మజలవలాంబ యోగిని పురావలాంబ
అక్కడ ఆఫీసర్ అయిపోయింది. ఎక్కడ పెట్టారండి? నూనె తీసేసుకోండి, నూనె తీసేయండి. తీసేసుకోండి. బయటకు ఇంకొకరు పెట్టండి, ఇంకొకరు కూడా తీసేసుకోండి. మళ్ళీ రావచ్చు, మళ్ళీ రండి. మీరే ఇబ్బంది పడతారు. ఎవరిది పట్టుకున్నా అయ్యారు బయట ఎవరు ఉన్నారు? అమ్మవారికి భోజనం తెస్తే పెడతారులేండి. ఓకే ఓకే నేను
ఓకే अलंकारयुक्तां सकलमवयनां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकत्वं ध्यायामि अक्षप्रवेश नमस्कारं చేసుకోండి ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं प्रकल्पयामि सुरत्न नवरत्न खचितसिंहासनं समर्पयामि पादयोगाढ्यम् हस्तयोगर्घ्यं केशसहासमदीयं समर्पयामि अतः औपचारिकस्नानम् ओम अमूर्धे ददातनः महेरणाय लक्षुरे यो वस्य पदमोदः अस्य बाधयते अनः उषदीरवमात्रः अस्मा अरङ्गमाहो यस्य क्षया अजन्मद आपो जनयराजनः षोडशेश्वरी देवतायै नमो नमः दुर्दोषकस्नानं समर्पयामि तानि प्रदर्शन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मपापसम्भवः राजिमां कुर्मया देवाजननागतवत्सर अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम अस्मात् कारुण्यभावेन रक्ष रक्षो श्री षोडशेश्वरी देवतायै नमो नमः आत्मप्रदक्षिणनमस्कारां समर्पयामि अपराधपूर्वक नमस्कारां समर्पयामि नमस्कारं చేసుకోండి आहारनिशं मया आसोय यजमान मत्तमा समत्तमा रक्ष रक्ष परमेश्वरी षोडशेश्वरी देवताये అమ్మ కాదు దేవుడి దగ్గర పెట్టండి దేవుడి దగ్గర పెట్టడానికి ఇస్తున్నా అక్కడ పెట్టి తీసుకోండి మీకు కావాలి అంటే చెప్పు పడాలి కానీ కొద్దిగా నారు నేను బాగా జరిగింది భగవంతుడి కార్యక్రమం కాబట్టి అది చక్కగా జరుగుతాయి అంతే ఇబ్బంది భోజనాలు కూడా తోపుడు లేకుండా ఉంది ఏదో ఒక ద్రవ్యం పసుపు కుంకుమ పంచామృతాలు సుగంధద్రవ్యం ఏదో ఒక ద్రవ్యం మీరు ఏదో అర్థమైందా అది మైక్ బయట పోషణ వాళ్ళ నిలబడదు మీరు వెళ్ళిపోమని చెప్పండి నేను ఇస్తుంటాను చాలా మంది ఉన్నారు పోసేవద్దు కొద్దిగానే అభిషేకం అనేది అందరూ చేయాలి మీరు ఒక్కరు మనతో చేస్తే అవ్వదు సార్ ఏంటి అవును వచ్చి అభిషేకం ఫోన్ చేసేవాళ్ళు కదా
రమ్మని బకెట్లో పోయేసుకున్నాం సరే సరే ఇంద్రచ్చమే సోమచ్చమే ఇంద్రచ్చమే సవిదాశమే ఇంద్రచ్చమే సరస్వతీచమే ఇంద్రచ్చమే ఆస్పదిచ్చమే ఇంద్రచ్చమే మిత్రచ్చమే ఇంద్రచ్చమే భృణచ్చమే ఇంద్రచ్చమే ధాదాచమే ఇంద్రచ్చమే విశ్వేచమే దేవ ఇంద్రచ్చమే పృథివీచమే ఇంద్రచ్చమే పృథివీచమే ఇంద్రచ్చమే అంతరిక్షంచమే ఇంద్రచ్చమే ధౌచ్చమే ఇంద్రచ్చమే దిశచ్చమే ఇంద్ర పక్కన ఇవ్వండి అవకాశం గంధముని విభూతి అగ్నిశ్చమే కర్మశ్చమే యజ్ఞేన కల్పేన యజ్ఞేన కల్పేన కర్మాచ్చమే వస్సాచ్చమే ద్రవ్యీచమే ద్రవ్యీచమే దివ్యమాచ్చమే పంచామీశ్చమే త్రివస్సే అంచమే అడ్వాంచమదేనుశ్చమ ఆయుర్యజ్ఞేన కల్ప జలరాశి మోమునకు
శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం అక్కడ కవర్లో పెట్టిస్తున్నారు అక్కడ అవును అందరికి ఇస్తున్నారు ఇంకా ప్యాకెట్ సింపట్టింది బ్రహ్మణపహారది రైస్ ఎదురుకే